అధ్యక్ష. వాటిపైన వివరం కావాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. 1 మినిట్ సార్. పార్థ సార్ గారు క్వశ్చన్ వేయండి. స్పీచ్లు ఇస్తారు అందరూ. క్వశ్చన్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులు, టీచర్లు అధ్యక్ష, అంటే ఈ వికలాంగులైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అవసరాలు అన్ని చోట్ల ప్రతి జిల్లాలో బాగా కనపడుతున్నాయి అధ్యక్ష. చాలా మంది మన దగ్గర ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ పిటిషన్లు వస్తాయి అధ్యక్ష. వీళ్ళని ఎక్కడికి పంపించి చదివించాలా అనే ప్రశ్న మాకు కూడా ఉంటుంది అధ్యక్ష. వీళ్ళ కోసం ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఇంతకుముందు 2 సార్లు వచ్చింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దీని ప్రతిపాదనలు కూడా ముందుకెళ్ళినాయి అధ్యక్ష. తర్వాత రోజుల్లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. మామూలు డిఎస్సికే దిక్కు లేదంటే ఈ ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న టీచర్ల గురించి ఎందుకు ఆలోచన చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రెగ్యులర్ డిఎస్సి ఇవ్వడానికే 5 ఏళ్ళు తాత్సారం చేశారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఒకటంటే నాకు తెలిసినంత టు మై సబ్జెక్ట్ కరెక్షన్ ఒక్కటంటే ఒక పోస్టు కూడా వీళ్ళ కోసం వచ్చినట్టుగా మనకు కనిపించలేదు అధ్యక్ష. సో వీళ్ళ అవసరాల కోసం మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా ఈ పిల్లల్ని అంటే కనీసం జిల్లాకు ఒక కేంద్రం అంటారా, లేకపోతే 2 జిల్లాలకు ఒక కేంద్రం అంటారా ప్రత్యేక, ఎందుకంటే వీళ్ళని ఎక్కడికో స్కూళ్లకు తీసుకెళ్లి చదివించడం కష్టం. ఇప్పుడు రాయలసీమ మొత్తం చూస్తే అధ్యక్ష కేవలం తిరుపతిలోనే తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఒక మంచి స్కూల్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అధ్యక్ష. అలాగే వీళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్తుంటారు అధ్యక్ష. అలాగే ఆంధ్రాలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ ఇటువంటి స్కూళ్ళని ప్రత్యేకంగా తయారు చేసి, ఎందుకంటే వీళ్ళు మిగతా పిల్లలతో కూర్చొని చదువుకోవడం, మిగతా పిల్లలతో కలిసి వీళ్ళు పాఠాలు వినడం సాధ్యం కాదు. సైమల్టేనియస్గా టీచర్లు కూడా దీనికి ప్రత్యేకంగా వాళ్ళ నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా టీచర్లు కూడా ఆ రకమైన ఫీల్ ఉన్నవాళ్ళు, ఆ రకమైనటువంటి వికలాంగులు ఉన్న టీచర్లు ఉంటేనే వీళ్ళకు కూడా కనెక్టివిటీ ఉంటుంది అధ్యక్ష. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని, ఈ ఏవైతే కోర్టుల్లో నలుగుతున్నటువంటి కేసులన్నింటినీ పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేసి వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు తీసుకొచ్చి నాకు చూపిస్తాం జరిగింది. ఆదుకోవాలని కూడా ఆనాడు కోరటం జరిగింది. అంటే తల్లి తండ్రి ప్రేమ చాలా, వాళ్ళు ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం. ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కేర్ ఇవన్నీ చేస్తాం కానివ్వండి, అవన్నీ నేను స్వయంగా చూశాను. కూన రవి గారు ప్రత్యేకంగా ఈ 21 కేటగిరీస్ ఏదైతే ఉన్నో ఎక్కువ శాతం దేంట్లో ఉన్నారని అడిగారు అధ్యక్ష. స్పెషల్ లెర్నింగ్ డిసెబిలిటీస్లో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. మెంటల్ ఇల్నెస్లో ఒక 8,000 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసెబిలిటీస్లో 6,900 మంది ఉన్నారు. లో విజన్లో ఇంకొక 6,900 మంది విద్యార్థులు ఉన్నారు. మల్టిపుల్ డిసెబిలిటీస్ 6,200, లోకోమోటర్ ఇంపైర్మెంట్ 6,206 మంది ఉన్నారు. అధ్యక్ష, కేంద్రంలో కూడా సుప్రీంకోర్టులు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చారు. 1:10 రేషియో మెయింటైన్ చేస్తే, అంటే టీచర్ టు స్పెషల్ నీడ్ స్టూడెంట్స్కి 1:10 రేషియో మెయింటైన్ చేయాలని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. దీనికి మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము లెటర్ రాసాము. వాళ్ళ దగ్గర రిప్లై కోసం ఇప్పుడు వెయిటింగ్. మీరు చూస్తే ఇక్కడ జిల్లాల వారికి వెళ్తే నంబర్స్ ఓవరాల్గా పెద్దగా ఉన్న, జిల్లా వారికి వచ్చేగల తక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా మళ్ళీ దాంట్లో నియోజకవర్గం వారికి